బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేవీపీ రామచంద్రరావుపై వీహెచ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో తెలంగాణకు వ్యతిరేకంగా ప్రతిరోజు కేవీపీ ఆందోళన చేశారని, తెలంగాణకు కేవీపీకి సంబంధం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్లో ఆయన మాట్లాడుతూ తెలంగాణను కాంగ్రెస్ ను బలహీనపరిచే వ్యాఖ్యలు చేయొద్దని కేవీపీకి సూచించారు. తెలంగాణ వాడినే ఈ మట్టిలోనే కలిసిపోతా, తనను గుర్తించడని కేవీపీ అనడంలో న్యాయం లేదని తెలిపారు. తెలంగాణను వ్యతిరేకించకపోతే ఆలోచించే వాళ్ళమని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉందని, ఇక్కడ అందరం కలిసి పనిచేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఆంధ్రలో కాంగ్రెస్ వీక్ గా ఉందని, కేవీపీ అక్కడ పనిచేసుకుంటే మంచిదని సూచించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేవీపీ రామచంద్రరావుపై వీహెచ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో తెలంగాణకు వ్యతిరేకంగా ప్రతిరోజు కేవీపీ ఆందోళన చేశారని, తెలంగాణకు కేవీపీ సంబంధం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్లో ఆయన మాట్లాడుతూ తెలంగాణను కాంగ్రెస్ ను బలహీనపరిచే వ్యాఖ్యలు చేయొద్దని కేవీపీకి సూచించారు. తెలంగాణ వాడినే ఈ మట్టిలోనే కలిసిపోతాం, తనను గుర్తించడని కేవీపీ అనడంలో న్యాయం లేదని తెలిపారు. తెలంగాణను వ్యతిరేకించకపోతే ఆలోచించే వాళ్ళం కాదని వ్యాఖ్యానించారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉందని, ఇక్కడ అందరం కలిసి పనిచేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఆంధ్రలో కాంగ్రెస్ వీక్ గా ఉందని, కేవీపీ అక్కడ పనిచేసుకుంటే మంచిదని సూచించారు. మీ ఫాదర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. అదే విధంగా ఆనాడు ఇచ్చినట్టు వాగ్దానాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కదా, ఆ వాగ్దానాలన్నీ పూర్తి చేస్తే నీకు మంచి పేరు వస్తుంది. అదే కాకుండా ఇంకొక చిన్న విషయం చెప్తా. రాజీవ్ గాంధీ శృతి భవన్ ఆ రోజులలో కట్టడానికి మేము చాలా ప్రయత్నం చేసి దాన్ని అమ్మడానికి చేస్తే దానికి మేము ఓపెన్ కూడా చేశాం. నా ఎంపీ నాడు సుబ్బిరామరెడ్డి ఎంపీ నాడు చేశాం. దాన్ని కూడా ఇవాళ మార్చడానికి, పేరు మార్చడానికి ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, ఇది మంచి పద్ధతి కాదు. రాజీవ్ గాంధీ దయ వల్లనే మీ ఫాదర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. అందులో ఆయనను పిసిసి చేయడంలో నా పాత్ర కూడా ఉంది. కానీ రాజీవ్ గాంధీ ఏ పాపం చేసిండని ఆ పేరు మారుస్తున్నాడు. అక్కడ ప్రజలందరూ కోరుతున్నారు. నిజంగానే నీకు రాజీవ్ గాంధీ మీద అభిమానం ఉండి, ఆంధ్ర మీద అభిమానం ఉంటే ఈ ఇష్యూను టేకప్ చేయి. విశాఖపట్నంలో ఆ రోజులో తుఫాన్ వచ్చి అంతా కొట్టుకుపోయింది.